దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఆ దేశపు రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. లా ఆఫ్ ల్యాండ్ అంటారు. అంటే ఆ దేశపు చట్టాలని గౌరవించి తీరాలి. మన దేశంలోకి మళ్ళీ మన ఇష్టారాజ్యంగా నడుస్తామంటే మన దగ్గర విచ్చలవిడి స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ ఉంది. ఇలాగ విదేశాలకు వెళ్ళి బ్రతకాలంటే సాధ్యం కాదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అమెరికా వెళ్దాం, రష్యా వెళ్దాం, జపాన్ వెళ్దాం, జర్మనీ వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సింది. అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి నిబంధనల్ని అమల్లో పెట్టాలి. ఎవడు పట్టించుకోడు కదా అని చెప్పేసి ఒకరోజు చేసినప్పుడు ఎవడు పట్టించుకోలేదని రెండో రోజు పట్టించుకోలేదు, 3 ఇట్లా చేసుకుంటూ పోతే టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇప్పుడు భారతీయులు దాదాపు 8 లక్షల మందిని అలాగే డిపోర్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అందులో తొలి దశలో 18,000 మంది, అందులో తొలి దశలో 200 మందిని తీసుకుని వచ్చి ప్రత్యేక యుద్ధ విమానంలో, అది కూడా ఎలాంటి విమానం అయ్యా అంటే 100-120 మంది బట్టే దాంట్లో ఏకంగా 200-300 మందిని వేసుకుని తీసుకురావడం. అంటే ఓ రకంగా సంతలో పశువులను వేసుకుని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. టోటల్గా 17,000 మందిని, 18,000 మందిని అట్లాగా తిప్పి పంపబోతున్నారు. ఇది కాకుండా 2,500 మందిని అక్కడ జైళ్లల్లో పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు కాను. క్రమంగా అంటే అడిగేవాడెవడు లేడు అనుకుంటూ అతిగా నిబంధనలు మీరినటువంటి వాళ్ళు ఇప్పుడు అయితే ఇంటికి వస్తున్నారు, లేదా జైలు పాలవుతున్నారు. వెంటనే వీళ్ళు తిట్టిపోస్తారు, అటు ట్రంప్ని తిడతారు, లేకపోతే మోడీని తిడతారు. ఈ తిట్లు శాపనార్థాలతో ఒరిగేదేమీ లేదు. బట్ చేసినటువంటిది ఇప్పటికైనా, ఇప్పుడు అక్కడ విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవడో మనకు అండగా ఉంటాడు, ఏ సంఘమోడో చెప్పాడు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ రూల్స్ని అతిక్రమించాలి అనుకుంటే తప్పు, ఇరుక్కుపోతారు అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.